హాయ్ అండి. వెల్కమ్ టు లహరి డిజైనర్ బొటిక్. ఈ రోజు అనేది మనది 4th డే క్లాస్ అండి. ఎందుకు అనంటే ఈ 3 డేస్ కూడా మిషన్స్ ఎలాంటివి తీసుకోవాలి, ఎలా ఉంటుంది, పీకో మిషన్ ఎలా ఉంటుంది, అవన్నిటి గురించి చెప్పాను కదా. అందరూ చాలా మంది మెసేజ్ పెడుతున్నారు ఎటువంటి మిషన్ తీసుకోవాలి అని. నార్మల్ స్టిచింగ్ మిషన్ ఎలాంటివి తీసుకోవాలి అని అంటే నేను ముందే చెప్పాను కదండి, ఎవరి బడ్జెట్ వాళ్ళది. మీకు వీలైతే మాకు మనీతోనే ఏం ప్రాబ్లం లేదు, మాకు స్టిచ్చింగ్ ఇన్ ఫ్యూచర్ టైం కూడా మంచి స్టిచ్చింగ్ నేర్చుకోవాలనుకుంటున్నానంటే అప్డేటెడ్ మిషన్ చెప్పాను కదా, మ్యాకీ మిషన్ అలాంటిది కొనుక్కోండి. లేదు అని అంటే మిడిల్ క్లాస్ అండి, ఇప్పుడు మాకు ఈ మనీ సరిపోతుంది అనుకునే వాళ్ళైతే ఉషా కంపెనీ తీసుకోవచ్చు, మోనా కంపెనీ తీసుకోవచ్చు, ఈవెన్ ఏదైతే అది తీసుకోవచ్చు. మీరు ఇవి అన్ని డీటెయిల్ గా అంటే ఖచ్చితంగా సజెషన్ చేయాలనంటే ఏదైనా తీసుకోవచ్చు అండి. దేనిపైన మనం కరెక్ట్ గా నేర్చుకుంటే దేనిపైన కూడా మనం స్టిచ్చింగ్ అయితే చేయగలుగుతాము. ఇంకోటి ఏంటంటే నేను నడిపించే మిషన్ పీకో మిషన్ ఎలాంటిది అని అంటే మీరు ఏదైనా తీసుకోవచ్చండి. అన్ని పీకో మిషన్స్ ఇలానే ఉంటాయి. అంటే అన్నిటికీ సిస్టమ్స్ అనేవి ఇలానే పనిచేస్తాయి. మీకు అట్లా ఏ మిషన్ అయినా పర్లేదు, స్టిచ్చింగ్ ఎలా చేయాలో క్లియర్ గా చూపిస్తాను నేను. ఇంకోటి అంటే నేను చెప్పాను కదా, మిషన్ ఫిట్టింగ్ చేయడానికి అయితే ఎవరైతే వస్తారో వాళ్ళతో ఒకసారి డెమో తీసుకోండి. ఏ మిషన్ అయినా మీరు డైలీ క్లీన్ చేసుకుంటూ, డైలీ సాఫ్ చేసుకుంటూ, డైలీ ఆయిల్ వేస్తారు కదా, అలాంటప్పుడు డైలీ కూడా మిషన్స్ అనేవి క్లియర్ గా నడుస్తాయి. నిన్న నేను ఒక బ్లరీ గురించి చెప్పాను కదా, ఇప్పుడు ఈ రోజు అయితే పీకో అనేది క్లియర్ గా చూపిస్తాను. ఒకసారి మీరు చూడండి. ఇది మనం తీసుకున్న శారీ అయితే ఇలా ఉంటుంది కదా. మీకు నేను పర్టికులర్ గా వీడియో స్టార్ట్ చేసిన రోజే చెప్పాను, కొంగుకు ప్లస్ బ్లౌజ్ కి తేడా చూసుకోండి అని. ఈ రోజు నేనేం చూపిస్తున్నా అంటే ఒకసారి చూడండి. బ్లౌజ్ ఇలానే ఉంది, దీని పళ్ళు వచ్చేసి ఒకసారి చూపిస్తాను. పళ్ళు ఇలా ఉంది, చూసారు కదా. ఇందులో మీరు కరెక్ట్ గా గమనించుకొని కట్ చేసుకోవాలని చెప్పాను కదా. ఇది పళ్ళు, ఇది బ్లౌజ్. నేను చెప్పాను కదా ఒక ట్రిక్ అనేది, అలా మనం బ్లౌజ్ అయితే కట్ చేసుకోవాలి. ఇది బ్లౌజ్ అయితే కట్ చేసేస్తాను. ఇది చూడండి, బార్డర్ ఏదైతే ఉందో ఇది ఇంత పెద్ద బార్డర్ కదా, దీనికి ఫాల్ పీకో ఎలా చేయాలో నేను చూపిస్తాను. ఫస్ట్ మనం ఫాల్ కుట్టేద్దాము. ఫాల్ కుట్టేటప్పుడు నేను చెప్పాను కదా, ఈ టెన్షన్ అనేది చేంజ్ చేసుకోవాలని. ఇప్పుడు ఇది చూడండి, నేను ఇక్కడ స్క్రూ ఉంది కదా, ఈ స్క్రూ అనేది ఓపెన్ చేస్తున్నాను. స్క్రూ ఓపెన్ చేసేటప్పుడు మన సూది అనేది పైకి ఉండాలండి, ఇలా ఇలా పైకి ఉండాలి. ఒక్కసారి తీసేసి ఇది ఉంది కదా, నేను చెప్పాను కదా 1 ఇంచ్ గ్యాప్ హాఫ్ ఇంచ్ గ్యాప్ ఉండాలని, కింది కానీ ఇలా పెట్టేసుకోవాలి. ఇలా పెడితే ఏమైతుంది అంటే కరెక్ట్ గా పట్టేస్తుంది. చూడండి, కరెక్ట్ గా పట్టింది. ఓకేనా. ఇలా 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 అన్నా కూడా ఇది టైట్ గా ఉండాలి, అదొక్కటి మీరు చూసుకోండి. ఇప్పుడు మనం మ్యాచింగ్ దారం అనేది తీసుకున్నాము. ఇది దారం ఉంది కదా, దారాన్ని ఫస్ట్ ఇలా తీసుకోవాలి. యాక్చువల్ గా మన బాబిన్ అనేది సెట్టింగ్ ఉంటుంది. ఒకసారి చూడండి, ఇందులో బాబిన్స్ ఉంటాయి కదా, బాబిన్ అనేది లోడ్ చేసుకోవాలి. అంటే ఫస్ట్ ఒకసారి ఇలా చూడండి, దీన్ని ఇలా పట్టేసి ఒక్క 2 టైమ్స్ ఇలా తిప్పితే ఇది టైట్ అయిపోతుంది. ఓకేనా. దీన్ని అనేది లోడ్ చేసుకోవాలి. యాక్చువల్గా ఎలా అయినా లోడ్ చేసుకోవచ్చు. దీనికి యాక్చువల్గా ఒక స్ప్రింగ్ వస్తుంది, అది లేదు. నేను యాక్చువల్గా మామూలుగా హ్యాండ్తో ఎలా లోడ్ చేయాలో చూపిస్తాను. ఇది ఉంది కదా, ఇలా పెట్టేసి అంటే మీరు ఏ విధంగానైనా లోడ్ చేయొచ్చు. యాక్చువల్గా ఈ మిషన్కి ఇక్కడ ఒక స్క్రూ వస్తుంది, దాంతో ఇలా పెట్టేసారంటే డైరెక్ట్గా అదే పోతుంది. ఒకసారి చూడండి, ఇలా పెడితే ఇలా వచ్చేస్తుంది దారం. ఒక 2-3 టైప్స్ కూడా లోడ్ చేయొచ్చు మనం. చూసారా ఎంత ఈజీగా వస్తుందో. ఇలా చూడండి ఎంత దారం ఫిలప్ అయిపోయిందో ఇందులో. ఇలా మనకి ఇది అనేది బాబిన్ అండి, ఇలా బాబిన్ వస్తుంది. బాబిన్కి మనం ఇది పెట్టేసిన తర్వాత పీకోకి బాబిన్ అనేది ఇలా ఉంటుంది, డబ్బీ బాబిన్ అంటారు. ఈ డబ్బీ అనేది ఇలా వస్తుంది. దీనికి ఇది ఉంది కదా, యాక్చువల్గా ఇలా పెట్టిన తర్వాత ఇలా పెట్టేయాలి. చూడండి, మళ్ళీ ఒకసారి చూపిస్తాను. పీకో మిషన్కి ఇది ఉంది కదా బాబిన్, ఈ డబ్బీలో ఇలా పెట్టేసి స్ట్రైట్గా ఇలా రావాలి. ఇట్లా వచ్చింది ఇలా అని ఇలా
తర్వాత ఇందులో కూడా పెట్టేసుకోవాలి. ఇది ఒక సన్నపు ఇట్లా చూసారా ఎలా ఉందో, ఇక్కడ ఒక ఇట్లా వంకిలా ఉంది. ఇలా మనకి ఎంత దారం కావాలో అంత దారం కట్ చేసుకోండి. యాక్చువల్గా ఒక 7 ఇంచెస్ దాకా దారం ఉండేటట్టు చూసుకోండి. సూది ఎప్పుడైనా మనం కుట్టేటప్పుడు పైకే ఉండాలండి. మనం స్టార్ట్ చేసేటప్పుడు ఎప్పుడైనా పైకే ఉండాలి. దీంట్లో బాబిన్ అనేది ఫ్రంట్ సైడ్ ఉంటుంది. బాబిన్ పెట్టేది ఫ్రంట్ సైడ్ ఉంటుంది. ఒక్కసారి చూడండి పరిచయం. ఇది ఫ్రంట్ సైడ్ ఉంటుంది కదా సూది, మనం ఇలా పెట్టేసుకోవాలండి. ఫ్రంట్ సైడ్ ఇలా, మనం రైట్ సైడ్ తీసుకోవాలి. ఇలా చూసారు కదా దారం ఎలా వచ్చిందో. ఈ దారాన్ని ఇలా అని తీసుకుంటే ఇలా ఒక్కసారి మన చేతిని ఇట్లా లాగితే ఇలా వస్తుంది. ఇది అంటే బాబిన్ లో నుంచి పైకి దారం అనేది ఇలా వస్తుంది. అంటే మనకు 2 దారాలు ఇలా కనబడాలి. అప్పుడు దీన్ని ఇలా వెనక్కి పెట్టేసుకోవాలి. ఒకసారి చూడండి, ఇలా వెనక్కి పెడితే ఇలా సెట్ అవుతుంది. ఇప్పుడు ఈ సెట్ చేసుకున్న దాన్ని ఇప్పుడు మనకు టెన్షన్ అనేది కాళ్ళు ఉంది కదా, ఇప్పుడు మనం పాలు ఎలా చేసుకోవాలో మీకు నేను చూపిస్తాను. ఇలా ఒక్కసారి చూడండి. ఫస్ట్ మనం మెయిన్ గా చూసుకోవాల్సింది ఉల్టా సీదా, అంటే ఏది కరెక్ట్ది ఏది ఉల్టా ఉంది. ఇప్పుడు చూడండి బార్డర్, మనం పర్టికులర్ గా ఈ బార్డర్స్ లో కొన్ని తేడా ఉంటుంది, ఈ అంచులో కొన్ని తేడా ఉంటుంది. మనం రెండు కూడా పర్ఫెక్ట్ గా చూసుకోవాలి. పర్ఫెక్ట్ అంటే కుట్టే ముందే మనం అన్ని కూడా డీటెయిల్ గా చూసుకున్నాం అనుకోండి, దీని తర్వాత రిస్క్ ఉండదు. లేదు అంటే ప్రతిదీ ఏదో మాకు వచ్చింది కదా అని కుట్టేస్తే ఇప్పేటప్పుడు చాలా అంటే చాలా ప్రాబ్లం అవుతుందండి. అందుకని ఫుల్ గా నేను క్లియర్ గా ఎందుకు చెప్తున్నాను అంటే మీకు కుట్టిన తర్వాత మళ్ళీ మిస్టేక్ కావద్దు. అందుకని ఇప్పుడు చూడండి, మనం ఇక్కడ నుంచి ఉంది కదా, ఇది మ్యాక్సిమం ఒక అంటే మీకు అందాదా ఎనీ టైమ్ హ్యాండ్లో టేప్ లేకపోవచ్చు. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఒక జాన వరకు, అంటే మనకు ఒక జాన 2 జానాలు లేదు అని అంటే ఇంత ఒక మ్యాక్సిమం ఒక మూర వరకు మనం వదిలేసుకోవాలి. ఎందుకంటే టేప్ ఉంటే ఒక 12-13 ఇంచులు వదిలిపెట్టుకోవాలండి. టేపు లేదు మన చేతులు అన్నప్పుడు కొంచెం ఇంత లెంతులు ఒక మూరెడు వరకు అలా వదిలిపెట్టేసుకొని మనం స్టార్ట్ చేయాలి. ఎలా అంటే ఫస్ట్ ఈ టంచంది ఉంది కదా వెనకాల హ్యాండ్, ఇది కిందికి వేయాలి. కిందికి వేసినప్పుడు క్లాత్ అనేది ఆగుతుంది. ఇలా క్లాత్ ఆగింది కదా. ఇంకొకటి అండి చెప్పడం మర్చిపోయాను, చాలా మంది అడుగుతున్నారు అక్క నేను 10 ఇయర్స్ అయింది బ్లౌజ్ అంటే నేర్చుకున్నాను బట్ మర్చిపోయాను అని. కొందరేమో మనకేమని మెసేజ్ చేశారని కటింగ్ చెప్పండి అక్క, కొందరు బ్లౌజ్ స్టిచ్చింగ్ చెప్పండి అక్క, ఇలా చాలా మంది అడుగుతున్నారు కదా. కొంచెం వెయిట్ చేయండి. ఎందుకు అనంటే కొందరు బేసిక్ అండి, పాపం వాళ్ళకి ఇప్పుడే నేర్చుకోవడం కదా. ఎందుకంటే నేను వీడియోస్ ముందు అన్ని పెడతాను, ఈవెన్ బ్లౌజెస్, లంగా బ్లౌజెస్, ఫ్రాక్స్. ఎందుకంటే ఈ వీడియోస్ అనేవి ఆగవు. ఒక్క రోజు ఆగినా కూడా నిన్న వీడియో ఎందుకు పోస్ట్ చేయలేదు అని అంటే ఇంట్లో పూజ అండి, అందుకే పోస్ట్ చేయలేదు. బట్ డైలీ కంటిన్యూగా వీడియోస్ పెడతాను, మీరు రెగ్యులర్ గా వాచ్ చేయండి. అంతేకాకుండా ఒక అమ్మాయి నాకు ఏమైనా మెసేజ్ చేసిందంటే రికార్డ్ పెట్టండి అక్క. రికార్డ్ అనేది ఇప్పుడు అవసరం లేదు తల్లి, ఎందుకనంటే మనం ఇప్పుడు నేర్చుకునేది ఓన్లీ ఫాల్ పీకో. అంటే ఇప్పుడు ఇది ఎందుకు ముందు నేర్పిస్తున్నాను అని అంటే మనకు తొందరగా మనీ ఎర్నింగ్ కోసం మాత్రమే. అలానే ఇది ఫాల్ పీకో చేయడం వచ్చిందంటే మీకు బ్లౌజ్ అనేది, ఎందుకంటే క్లాత్ అనేది అప్పుడు మన హ్యాండిల్లో ఉంటుంది, మనం ఎలా చెప్తే అలా వింటుంది క్లాత్ అప్పుడు. ఎందుకంటే ఫస్ట్ బ్లౌజ్ స్టార్టింగ్ అయితే ఒక చిన్న క్లాత్లు ఉంటాయి కదా, అవి జారిపోతాయి. అందుకని ఫస్ట్ ఫాల్ ఎందుకు నేర్పిస్తున్నానంటే మీకు మిషన్ అంటే నేర్చుకోవడంలో ఉన్న ఫియర్ అనేది, ఒక భయం అనేది ఉంది. చాలా మంది అంటున్నారు నాకు భయం అవుతుంది అక్క మిషన్ నేర్చుకోవాలంటే, నాకు వస్తుందా. టెన్షన్ ఎందుకమ్మా, టెన్షన్ అవసరం లేదు. మీరు ఖచ్చితంగా నేను నేర్చుకోగలను, ఇది నాతో అవుతుంది అంటే ఏదైనా పని అనేది చిన్నగా కనబడుతుంది. అబ్బా నాతో అవుతుందా అనే ఒక డౌట్ వస్తే నిజంగానే డౌట్ లాగా అయిపోతుంది. ఎందుకంటే టెన్షన్ అవుతుంది. ఎందుకు అంత అవసరం లేదు కదా. మీరు నేర్చుకోవడం స్టార్ట్ చేయండి, 1-2 సార్లు నేర్చుకోండి. నేర్చుకుంటే మీకు నేర్పించడానికి నేను రెడీ ఉన్నా. ఫస్ట్ అనేది టెన్షన్ అనేది తీసేయండి. ఇంత ఒక్క బ్లౌజ్ కొందరు మోడల్స్ బ్లౌజులు కుడతారు, భయపడితే వస్తుందా వర్క్ కాదు కదా. అందుకనే చెప్తున్నాను, ఏ చిన్న పని మనం నేర్చుకునేది స్టార్టింగ్, మన ముందు ఇది చిన్న పని. అందుకనే చెప్తున్నాను, ఏదైనా కూడా నేర్చుకోవడం స్టార్ట్ చేస్తే ఈజీగా అనిపిస్తుంది. మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా క్లియర్ గా మెన్షన్ చేయండి. డౌట్స్ అన్ని కూడా నేను క్లియర్ చేస్తాను. ఎవరు కూడా ఎటువంటి టెన్షన్ పడకండి, నార్మల్ గా నేర్చుకోండి. మన ముందు ఇదంతా వర్క్ కూడా సింపుల్ గా ఉంటుంది. ఓకేనా, ఎటువంటి చిన్న డౌట్లు కూడా పెట్టుకోకండి, అన్నీ కూడా చేసుకుంటే ఎలా ఖచ్చితంగా వస్తుంది. చూడండి, ఇది మనం తీసుకున్న పాలు.
చెప్పాను కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక 12 ఇంచ్ వరకు అలా తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మనం తీసుకునే పాలు అనేది వాష్ చేసుకోండి, మంచిగా ఐరన్ చేసుకోండి. ఎందుకంటే వాష్ చేసిన తర్వాత కూడా పాలని ఇలా ఫోల్డ్ చేస్తారు అందరు, ఇలా. అలా కాదు, నేను యాక్చువల్గా ఎక్స్పెక్ట్ చేయలేదు, మీకు అందరికీ తెలుస్తుంది కదా అని. కాకపోతే నేను ఒకసారి పాలు వాష్ చేసిన తర్వాత స్టిచ్చింగ్ ఎలానో ఇంకొక వీడియో పెడతాను. ఎందుకంటే ఈ ఫాల్ పీకో వీడియో అనేది ఒక రోజులో కంప్లీట్ చేస్తాను. ఒకసారి చూడండి, ఇది ఉంది కదా, ఇది టోటల్ గా వాష్ చేసి ఐరన్ చేసిందండి, ఉతికి ఐరన్ చేశాను. ఎందుకంటే మీకు క్లియర్ గా అర్థం కావడానికి. ఫస్ట్ మనం ఇట్లా ఒక 1/2 ఇంచ్ అనేది ఫోల్డ్ చేసుకోవాలండి. ఇలా దగ్గరకు చూపిస్తాను. ఇలా ఒక 1/2 ఇంచ్ అనేది ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలి. ఇది ఉంది కదా, ఇది ఒక 1/2 ఇంచ్. అప్పుడు మనం ఏం చేయాలంటే, ఇది ఉంది కదా, ఇలా కరెక్ట్ గా పెట్టేసుకొని ఒక్కసారి మనం ఇక్కడ పడింది కరెక్ట్ గా చూసుకోవాలి. ఇలా చూడండి, మీరు పాలు కుట్టేటప్పుడు క్లియర్ గా చూడండి. ఇలా మనం ఎక్కడ పెట్టుకున్నాం, ఇది 1కు కరెక్ట్ గా కొంచెం చిన్నగా 1/2 ఇంచ్ లాగా. ఒకసారి చూడండి, 1 ఉంది కదా, కొంచెం జస్ట్ ఇలా. మళ్ళీ ఇది అనేది ఎక్కడ ఉంది చూడండి, 2వ నెంబర్ క్లియర్ గా కనబడుతుందా, 2వ నెంబర్ దగ్గర ఉంది. ఇది 1కి కొంచెం ఇక్కడ ఉంది. ఈ 1కి కొంచెం ఎందుకు ఎక్కువ అంటే, మీరు క్లియర్ గా చూపిస్తాను. ఒకసారి చూడండి, ఇది టెన్షన్ కదా, ఇక్కడ నేను స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఒకసారి చూడండి, ఒక స్టిచ్చింగ్ అనేది క్లాత్ పైన పడుతుంది, ఒక స్టిచ్చింగ్ అనేది మధ్యలో. అర్థమైందా? కరెక్ట్ గా మీరు చూడండి, నేను ఒక్కసారి తొక్కి చూపిస్తాను మెల్లగా. ఇవి ఒకసారి చూడండి, ఇలా ఇలా ఒక్కటి అనేది ఇటు, ఒక్కటి అనేది అటు, క్లియర్. ఇప్పుడు ఇవి 2 క్లాత్లు అనేవి ఇక్కడ ఫాల్ ప్లస్ శారీ, ఇది శారీ కదా, ఇది 2 కూడా లెవెల్ గా ఉండాలి. ఒకసారి చూడండి, ఇలా పట్టుకోవాలి. ఇలా పట్టుకొని ఇలా స్ట్రైట్ గా శారీ అనేది ఇలా కరెక్ట్ గా సెట్ చేసుకోవాలి. ఫస్ట్ చేసుకొని మీరు ఇలా ఈ 2 కూడా లెవెల్ గా పట్టేసుకొని ఒక్కసారి చూడండి, ఒకటి పాలు పైనే పడుతుంది, ఒకటేమో అసలు క్లాత్ పైన ఏం లేదు. మీరు కరెక్ట్ గా చూడండి, చూసారా? ఇలా ఒకటి పాలు పైన పడాలి, ఒకటేమో తక్కువ పడాలి. ఒకసారి చూడండి, ఇలా. ఓకేనా? ఇప్పుడు చూడండి, మనం స్టిచ్చింగ్ చేసిన పాలు అనేది ఎంత నీట్ గా ఉందో కదా. చూడండి చూడండి, దగ్గరగా చూడండి, ఇలా చూడండి ఎంత బాగుందో. ఇలా వస్తుంది. 2 ఒకటే దగ్గర క్లాత్ పైన పడితే అది అనేది బాగా అగ్లీగా కనబడుతుంది అండి, నీట్ గా ఉండదు. చూడండి, ఇలానే కుచ్చేద్దాము, ఒకటి అటు ఒకటి ఇటు. ఓకేనా? ఇలా 2 ఒకటే పైకి వస్తే చాలా లావుగా కనబడుతుంది అది. అందుకనే మనం ఎలా తీసుకోవాలంటే, ఇలా ఆపడం, ఇలా ఇలా కుట్టేసుకుంటూ వెళ్ళాలి టోటల్ గా. చూడండి, ఒకవేళ మీకు ఇలా పట్టుకోవడం కష్టంగా ఉంది అంటే, ఫస్ట్ మనం పిన్స్ చెప్పాం కదా, పిన్స్ పెట్టుకుంటూ కూడా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒక పిన్ పెట్టేయాలి. ఇట్లా ఇలా ఒక పిన్ పెడితే మీకు నేను క్లియర్ గా చూపిస్తాను. ఇప్పుడు మన దగ్గర పిన్స్ ఉన్నాయి కదా, అదైనా పెట్టుకోవచ్చు. లేదంటే ఆ పిన్స్ లేవండి మా దగ్గర అంటే, ఇలా పిన్నీస్ ఉంటుంది కదా, ఇలా పెట్టేయండి. కొంచెం పెట్టేసిన తర్వాత ఇది ఆగుతుంది ఇక్కడ, అప్పుడు మీకు జారిపోదు క్లాత్. ఇలా పట్టుకొని ఇలా కుట్టేస్తే సరిపోతుంది. ఇది ఇక్కడికి వచ్చింది కదా, మళ్ళీ ఈ పిన్ తీయండి. పిన్ తీసేసి మళ్ళీ కొంచెం దూరంలో ఇలా మళ్ళీ ఇక్కడ ఒక పిన్ పెట్టేయండి. అంటే మీకు ఒకవేళ పిన్స్ ఉంటే ఇంకా బెటర్ అండి, పిన్స్ లేకపోతే నేను చెప్తున్నా, ఎందుకంటే అందరికి అన్ని అవైలబుల్లో ఉండవు కదా, ఈవెన్ ఆప్షనల్. ఒకసారి చూడండి, అప్పుడు కూడా చూడండి, మీకు ఒక కుట్టు అటు ఒక కుట్టు మళ్ళీ పిన్ తీయాలి. ఇలా మళ్ళీ మీకు ఒక్కసారి 2 సార్లు అలవాటు అయింది అనుకోండి, ఈజీగా వస్తుంది. ఇలా ఇక నేను కుట్టేస్తాను. మీరు ఒక్కసారి డౌట్ ఉంటే మళ్ళీ వీడియో అనేది షేర్ చేసుకోవచ్చు. ఇలా ఇలా ఒక్కసారి చూడండి, ఇలా వెళ్ళిపోతుంది. ఇంకా ఇది మోటార్ మిషన్ కదా, మీకు తొక్కడం ఎలానో ఒక్కసారి నేర్చుకుంటే ఈజీ అవుతుంది. ఎందుకంటే వీడియోస్ అనేవి చాలా లేట్ అవుతాయి. చాలా మంది అడుగుతున్నారు కదా బ్లౌజెస్ స్టిచ్చింగ్ ఎలా అని. చూడండి, ఇలా వస్తుంది. టోటల్ గా లాస్ట్ వరకు వచ్చేసాం కదా.
ఒకసారి చూడండి, ఇదంతా కూడా అయిపోయింది మనకి. లాస్ట్ ఇది లాస్ట్ కదండి. లాస్ట్కి వచ్చిన తర్వాత మనం ఫస్ట్ అయితే ఎలా 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసామో ఇలా లాస్ట్ కూడా ఇలా 1/2 ఇంచ్ ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేసేసి ఒక లాస్ట్ స్టిచ్చింగ్ వేసుకోండి. అయిపోయింది. ఇది లాస్ట్ స్టిచ్చింగ్ అండి. చూసారా మన ఫాల్ ఎంత బాగా వచ్చిందో, చూడండి ఎంత నీట్గా ఉందో. అసలు స్టిచ్చింగ్ అనేది ఏర్పడట్లేదు, చూడండి ఏర్పడుతుందా? అలా లేదు కదా. మళ్ళీ తర్వాత అటు నుంచి ఇటు చేయొద్దండి. తర్వాత మళ్ళీ స్టార్టింగ్ నుంచి ఇలా ఇలా పెట్టేసుకోవాలి. తర్వాత మళ్ళీ స్టార్ట్ చేయాలి. ఇప్పుడు మాత్రం ఇది 1 ఇంచ్ ఉంది కదా, 1.5. ఒక్కసారి చూడండి, ఇది ఇంత ఉంది కదా, ఇంతలో కాకుండా తక్కువ, ఇంకా అంటే 1 కన్నా తక్కువ కొంచెం ఇలా చేసుకోవాలి. ఇలా చేసుకుంటే చూడండి 1 కన్నా తక్కువ ఉంది. ఇప్పుడు స్టిచ్చింగ్ అనేది చాలా బాగా వస్తుంది. ఇలా ఒకసారి చూడండి. ఇప్పుడు అది అయిపోయిన తర్వాత దీన్ని మనం టర్న్ చేసుకునేటప్పుడు ఈ సూది ఉంది చూసారా, ఇది కిందికే ఉండాలి. ఒక్కసారి ఇది గమనించుకోండి. మీరు పైకంటే పైకి వస్తుంది. పైకి అన్నప్పుడు మీరు ఇట్లా జరిపారనుకోండి, అది అటు ఇటు టర్న్ అయిపోతుంది. అందుకని మీరు కరెక్ట్గా సూది ఎప్పుడైనా కూడా మూలలు జరిపేటప్పుడు, ఇదే అని కాదండి, ఏదైనా కూడా మనం ఇట్లా టర్న్ తీసుకునేటప్పుడు మూల తిప్పేటప్పుడు ఖచ్చితంగా మనకంటూ అది సూది అనేది కిందికి ఉండాలి. ఇలా ఇలా ఉంటే బాగుంటుంది. ఒక్కసారి చూడండి. అప్పుడు ఇదంతా అయిపోయిన తర్వాత మన శారీ, మన రైట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్ ప్లస్ రైట్ హ్యాండ్ మన గ్రిప్లో అయితే ఉండాలండి ఖచ్చితంగా కూడా. ఎందుకనంటే ఈ రెండింటితోనే ఫాల్ పీకో అనేది కరెక్ట్గా వస్తుంది. ఒక్కసారి చూడండి, ఇలా పెట్టుకోవాలి చేతి ఎప్పుడైనా. ఎందుకు అనంటే శారీ క్లాత్ అనేది జారిపోకూడదు. ఇందులోకెళ్ళి ఒకసారి చూడండి, చూడండి ఇక్కడ ఫాల్ నీట్గా చూసుకోవాలి. ఇది కరెక్ట్గా మన క్లాత్ని ఇలా నీట్గా చేసుకోవాలి. పైన ఫాల్ని ఇలా నీట్గా పెట్టుకోవాలి. ఇట్లా ఒక 2 సార్లు అని వెనకాల అనేది హ్యాండ్తో ఇలా ఒక్కసారి అంటే పట్టుకోవాలి. ఇలా అది వెళ్ళిపోతుంది. మీకు నేను అన్ని క్లియర్గా చూపిస్తాను. ఇలా పట్టేసుకుంటే, ఇలా పట్టుకోవడం అంటే మాకు ప్రాబ్లం అవుతుంది అక్క, మేము స్టార్టింగ్ కదా అంటే మీరు ఒక పని చేయండి. ఇలా ఉంది కదా పిన్ అనేది ఇలా పెట్టేయండి. పెట్టేస్తే అది జారిపోదు. ఇంకా మీ ఇష్టం. ఇలా స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవచ్చు. మళ్ళీ తర్వాత కొంచెం గ్యాప్ తీసుకొని మళ్ళీ ఒక పిన్, మళ్ళీ ఇలా పిన్ పెట్టేసుకున్నాం అనుకోండి, అది జారిపోయింది. ఇలా ఇలా మీరు కొంచెం కంటిన్యూగా చేసుకుంటూ వెళ్ళిపోతే మీకు ఈజీగా వస్తుంది. నేను పిన్ పెట్టట్లేదు, చూడండి. మీరు కరెక్ట్గా చూసుకోండి. కింద కుట్టేటప్పుడేమో పెద్దగా పెట్టాలి, ఇక్కడ కొంచెం పైన కుట్టేటప్పుడు చిన్నగా పెట్టేసుకోవాలండి. చిన్నగా పెడితే అప్పుడు కరెక్ట్గా వస్తుంది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఫాల్ అనేది గట్టిగా ఇగ్గొద్దు. ఇగ్గితే మాత్రం ఏమవుతుంది అని అంటే మనకు శారీ అనేది ముడితొస్తుంది. ఒక్కసారి నీకు చూపిస్తాను. ఇలా మన చేతి అనేది అరిచేతిలోనే గ్రిప్ ఉండాలి. ఎందుకంటే ఈ 4 వేళ్ళు అనేవి శారీని కంట్రోల్లో ఉంచాలి. మన హ్యాండ్ మన శారీని కంట్రోల్లో ఉంచుతుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇటు శారీ కరెక్ట్గా సెట్ చేసుకోవాలి, ఫాల్ని కరెక్ట్గా పట్టుకోవాలి. ఇలా పెట్టాలి. ఇలా పెడితే చూడండి ఒకసారి మన శారీ అనేది టోటల్గా శారీని ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ప్లేస్ని అనేది కరెక్ట్గా హ్యాండిల్ చేస్తున్నది. ఇలా ఇది ఒక్కసారి ఇట్లా చూడండి. ఇట్లా పెట్టాలనుకోండి కరెక్ట్గా ఇలా వస్తుంది. ఇది మనకు ఆగుతుంది. మీరు మరీ లోపల దాకా పెట్టేశారనుకోండి, అది ఏలుగు కాస్త సూగిస్తుంది. ఇలా ఇలా మెల్లగా కుట్టేసుకోండి టోటల్గా నిదానంగా. ఎందుకంటే మీకు హ్యాండ్ తిరిగేంత వరకు నిదానంగా చేసేసుకుంటే సరిపోతుంది. చూడండి ఇలా మనం ఎప్పుడు కూడా ఫాల్ను అనేది లాగేయకూడదు. ఫాల్ను లాగామనుకోండి శారీని కింద ఇగ్గేసి పైన లూజ్ పెట్టేసి, లేకపోతే కింద లూజ్ పెట్టేసి పై దిగ్గామనుకోండి శారీ టోటల్గా ముడితొస్తుంది. ఒక్కసారి చూడండి ఇలా ఇలా లైట్గా
ఇట్లా ఫోల్డ్ చేసేసి శారీ అనేది టోటల్ గా మన హ్యాండ్ లో ఉండాలని చూసారు కదా. ఇప్పుడు ఎంత నీట్ గా వచ్చిందో ఇలా ఒక్కసారి మన గోరుతోని ఇలా అనుకుంటే ఇది కరెక్ట్ గా సెట్ అయిపోతుంది. ఒకసారి చూడండి ఇలా ఆపారు కదా. ఇప్పుడు నేను చెప్పాను కదా సూది కిందికే ఉండాలి అని, ఇది కిందికి ఉంది. తర్వాత ఇలా ఇలా టర్న్ చేయాలి. చేశారు కదా, మళ్ళీ తర్వాత ఇలా ఇప్పుడు చేయాలి. ఇప్పుడు చూడండి అయిపోయింది. మన సారీ అనేది కరెక్ట్గా అయిపోయింది. చాలా అంతే. చూడండి ఎంత నీట్గా వచ్చింది. చూడండి చాలా అంటే చాలా నీట్గా, అసలు ఎక్కడ కూడా చిన్న ముడత అనేదే ఉండదండి. ఒకసారి చూడండి. తర్వాత మెయిన్ అండి, దారాలు ఎక్కడ కూడా ఉండొద్దు కదా. ఇలా టోటల్ గా మనం ఫాల్ అనేది స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే పీకో. ఈ పీకో అనేది మనం 5th డే క్లాస్ లో నేను చూపిస్తాను. ఎందుకనంటే ఫాల్ కుట్టడం చాలా ఈజీ, పీకో చేయడమే కొంచెం హార్డ్ గా ఉంటుందండి. ఎట్ ఏ టైంలో ఇవన్నీ కాకుండా ఒకరోజు ఫాల్ కుట్టడం చూపించాను కదా. మీరు ఎవరైనా మిషన్ తీసుకోవాలనుకుంటే ఏ మిషన్ అయినా పర్లేదు. అందరూ అడుగుతున్నారు ఏ మిషన్ తీసుకోవాలి, మీరు వాడే మిషన్ ఏంటి అని. ఏదైనా వాడచ్చండి, బట్ క్వాలిటీ మిషన్ తీసుకోండి. ఎందుకంటే 10 రూపాయలు పోయినా కూడా మంచి క్వాలిటీ మిషన్ తీసుకుంటే ఇన్ ఫ్యూచర్ టైం అది యూజ్ అయ్యేదే తప్ప మూలకు పడేసేదైతే కాదు. మన బద్ధకాన్ని బట్టి ఉంటుంది, మనం చేసే పనిని బట్టి ఉంటుంది. మనం కరెక్ట్గా యూజ్ చేసుకుంటే ఏ మిషన్ అయినా కూడా చాలా బాగుంటుంది. అదే విధంగా మీది బడ్జెట్ను బట్టి తీసుకోండి. మంచి క్వాలిటీ తీసుకుంటే ది బెస్ట్. నేను ఇచ్చే సజెషన్ అయితే. ఇంకా ఏదైనా ఉండేది ఉంటే కూడా మీరు చెప్పండి. రికార్డ్స్ అవన్నీ అయితే నేను ఫ్యూచర్లో ఇప్పుడు లంగా బ్లౌజెస్, బ్లౌజ్ కటింగ్స్ అవన్నీ ఉన్నాయి కదా, అప్పుడైతే ఖచ్చితంగా ఒక బుక్ పెట్టేసి అందులో మీకు కొన్ని మెజర్మెంట్స్ అనేవి నేను ఖచ్చితంగా ఇస్తాను. ఇందులో ఇప్పుడు నేను చూపించిన ఫాల్ దాంట్లో స్టిచ్చింగ్లో ఏదైనా డౌట్ ఉంటే మీరు నాకు మెసేజ్ పెట్టండి. మళ్ళీ మీ మెసేజ్కి రిప్లై ఇచ్చేసి నేను నెక్స్ట్ క్లాస్ అనేది స్టార్ట్ చేస్తాను. ఈ రోజు స్టార్ట్ చేస్తాను నేను ఈ క్లాస్. 4th డే క్లాస్ ఉంది కదా, ఇది అనేది మీకు ఏ విధంగా అనిపించింది, మీకు అర్థం అవుతుందా, అర్థం అవ్వట్లేదా, ఇంకా క్లియర్గా ఏమైనా మెన్షన్ చేయాలా నాకు మెసేజ్ చేయండి. మీ మెసేజ్ని బట్టి నేను నెక్స్ట్ వీడియో అనేది స్టార్ట్ చేయడం జరుగుతుందండి. అర్థమైంది అనుకుంటా అందరికీ. నెక్స్ట్ వీడియో కోసం వాచ్ చేయండి. లహరి డిజైనర్ బొటిక్ పెద్దపల్లి అని ఉంటుంది. మా యూట్యూబ్ ఛానల్ అయితే వాచ్ చేయండి. ఈ వీడియోస్ ప్రతి వీడియోస్ మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ప్రతి స్టిచ్చింగ్ అనేది ఎంతో వాల్యుబుల్ ఉంటుంది. వీలు ఉన్నప్పుడల్లా, టైం ఉన్నప్పుడల్లా ఖచ్చితంగా వీడియోస్ చూసుకోండి. ఓకేనా. నెక్స్ట్ క్లాస్లో కలుసుకుందాం మనం.